హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బయోసైన్స్ చెప్పుకుంటున్నాము. దాంట్లో ఈరోజు మనము ఆరోగ్యము మరియు పరిశుభ్రతకు సంబంధించిన బిట్స్ను ఈరోజు క్లాస్లో చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూడండి, మానవ శరీర క్షేమము దేని మీద ఆధారపడి ఉంటుంది? దీనికి సరైన సమాధానం ఆరోగ్యం. మానవ శరీర క్షేమము ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ బిట్ చూడండి, మానసికంగా శారీరకంగా సామాజికంగా బాగా ఉండే స్థితిని ఏమంటారు? దీనిని ఆరోగ్యం అంటారు. దీనికి ఆన్సరు ఆరోగ్యం. అంటే మానసికంగా శారీరకంగా సామాజికంగా బాగా ఉండే స్థితిని ఆరోగ్యం అంటారు. థర్డ్ బిట్ చూడండి, అవయవాలన్నీ సవ్యంగా సక్రమంగా పనిచేసే స్థితిని ఏమంటారు? దానికి ఆన్సర్ కూడా ఆరోగ్యమే. అంటే అవయవాలన్నీ సవ్యంగా ఆరోగ్యంగా పనిచేసే స్థితిని ఆరోగ్యంగా పేర్కొంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ఏది క్వశ్చన్ వచ్చినా మనకి వీటి లోపల ఆన్సర్ మాత్రం ఆరోగ్యం అనే ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఆరోగ్యం దేనిని పెంచుతుంది? దీనికి ఆన్సరు జీవన కాలాన్ని. నెక్స్ట్ బిట్ చూడండి, వ్యక్తిగత ఆరోగ్యము అతని లేదా ఆమె ఏ స్థితిపై ఆధారపడి ఉంటుంది? దీనికి సమాధానం పరిసరాలు లేదా ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, మనుషులు సమాజంలో నివసించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంలో ఏది ప్రధాన పాత్ర వహించును? దీనికి సరైన సమాధానం సామాజిక వాతావరణం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి, మన శరీరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నిర్వహించడాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం వ్యాధి. నెక్స్ట్ బిట్ చూడండి, అవయవ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా ఏ లక్షణాలను సూచిస్తాయి? దీనికి ఆన్సరు వ్యాధి లక్షణాలను సూచిస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి, దీర్ఘకాలిక వ్యాధులు స్వల్పకాలిక వ్యాధులు అని వేటిని బట్టి రెండుగా విభజిస్తారు? అంటే దీనికి సరైన సమాధానము వ్యాధులు కలిగి ఉండే కాలాన్ని బట్టి మనం వ్యాధులు రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వ్యాధులు కలిగి ఉండే కాలాన్ని. ఇక్కడ బిట్ చూడండి, వ్యాధి అని వచ్చింది. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి చూడండి, ఇట్లా కూడా అడగొచ్చు అని. నెక్స్ట్ ఇంతకుముందు దాంట్లో ఆరోగ్యం అనే డెఫినేషన్స్ చూసుకున్నాము. నెక్స్ట్ బిట్ చూడండి, భారతదేశంలో సాధారణంగా కనిపించే బోధకాల వ్యాధి మలేరియా మరియు డయాబెటీస్ అనేవి ఏ రకమైన వ్యాధులు? అంటే దీర్ఘకాలికవా స్వల్పకాలికవా అని క్వశ్చన్ అనమాట. దీనికి సరైన సమాధానం దీర్ఘకాలిక వ్యాధులు అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, తక్కువ రోజులు బాధించే వ్యాధులను ఏమంటారు? దీనికి ఆన్సరు స్వల్పకాలిక వ్యాధులు అంటారు. అంటే తక్కువ రోజులు బాధించే వ్యాధులను స్వల్పకాలిక వ్యాధులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు ఏం వ్యాధులు? అంటే కలరా, టైఫాయిడ్, క్షయ, మలేరియా వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తాయి. వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఏం వ్యాధులు? అంటే జలుబు, డెంగ్యూ, ఎయిడ్స్, కోవిడ్-19 ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏంటివి? అంటే టైఫాయిడ్, కలరా, క్షయ, అంత్రాక్స్ వ్యాధులు ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూడండి, శిలీంధ్రాల వలన కలిగే వ్యాధులు. దానికి ఆన్సరు చర్మ వ్యాధులు, తామర, మొక్కలలో వ్యాధులు. నెక్స్ట్ బిట్ చూడండి, ప్రోటోజోవన్స్ వల్ల కలిగే వ్యాధులు. దీనికి సమాధానం మలేరియా, కాలా అజార్. నెక్స్ట్ బిట్ చూడండి, హెల్మెంతిస్ పరాణ జీవుల వలన కలిగే వ్యాధులు. దీనికి ఆన్సరు ఆస్కారియాసిన్, యాంటీరోబియాసిస్, పలేరియాసిస్ అనేవి హెల్మెంతిస్ పరాణ జీవుల వలన కలిగే వ్యాధులకు ఉదాహరణలు. నెక్స్ట్ బిట్ చూడండి, బ్యాక్టీరియా వైరస్ వర్గాలకు ప్రోటోజోవాకు చెందిన జీవులలో చాలా వరకు ఏ రకమైన లక్షణాలు కనిపిస్తాయి? దీనికి ఆన్సరు ఒకే రకమైన జీవ లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి, చాలా బ్యాక్టీరియాలు కణకవచాన్ని దేనిగా మార్చుకుంటాయి? దీనికి ఆన్సరు రక్షక కవచంగా. నెక్స్ట్ బిట్ చూడండి, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాలలో దేనిని నిర్మించుకునే విధానాన్ని నిరోధిస్తుంది? దీనికి ఆన్సరు కణకవచాన్ని. నెక్స్ట్ బిట్ చూడండి, మానవ కణాలు దేనిని నిర్మించుకోలేవు అంటే కణకవచాన్ని నిర్మించుకోలేవు. ఆన్సర్ కణకవచం. నెక్స్ట్ బిట్ చూడండి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు. దానికి ఆన్సర్ జలుబు,
న్యూమోనియా, క్షయ, బర్డ్ ఫ్లూ, కోరింత దగ్గు, సార్స్. నెక్స్ట్ బిట్ చూడండి, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు. దీనికి ఆన్సర్ కలరా, రక్త విరేచనాలు, డయేరియా, ఫ్లోరోసిస్, పోలియో. నెక్స్ట్ బిట్ చూడండి, దోమలు వ్యాప్తి చేసే వ్యాధులు. దీనికి ఆన్సర్ మలేరియా, పలేరియా అంటే బోధకాలు, చికెన్ గున్యా మరియు డెంగ్యూ, మెదడు వ్యాపు. ఇవి దోమల ద్వారా. నెక్స్ట్ బిట్ చూడండి, ఈగలు వ్యాప్తి చేసే వ్యాధులు. దీనికి ఆన్సర్ కలరా, టైఫాయిడ్, డీసెంట్రీ, అతినిద్ర వ్యాధి, కాలా అజార్, ప్లేగు, పోలియో. బిట్ చూడండి, మలేరియా ఏ దోమ కాటు వల్ల వస్తుంది? దీనికి ఆన్సర్ ఆడ ఎనాపిలాస్ దోమ. నెక్స్ట్ బిట్ చూడండి, బోధకాలు ఏ దోమ కాటు వల్ల వస్తుంది? దీనికి ఆన్సర్ ఆడ క్యూలెక్స్ దోమ. నెక్స్ట్ బిట్ చూడండి, చికెన్ గున్యా అండ్ డెంగ్యూ ఏ దోమ కాటు వల్ల వస్తుంది? దీనికి ఆన్సర్ ఆడ ఎడిస్ దోమ. నెక్స్ట్ చూడండి, ఆడ క్యూలెక్స్ దోమ ఏ వ్యాధి వస్తుంది? దీనికి ఆన్సరు మెదడు వ్యాపు వ్యాధి. నెక్స్ట్ బిట్ చూడండి, ఆడదోమ గుడ్ల తయారీకి కావలసిన ప్రోటీన్లను దేని ద్వారా తయారు చేసుకుంటుంది? దీనికి ఆన్సరు రక్తము త్రాగడం ద్వారా తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, వ్యాధికారక జీవులు ఊపిరితిత్తులను ఆశ్రయిస్తే ఏ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి? దీనికి ఆన్సరు దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి, కాలేయాన్ని ఆశ్రయిస్తే ఏ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి? అంటే వ్యాధికారక జీవులు అన్నమాట. దీనికి ఆన్సరు కామెర్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి, మెదడులోకి వ్యాధికారక జీవులు ప్రవేశించినట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీనికి ఆన్సర్ తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి, వ్యాధిజనక జీవులు దాడి చేస్తే దేనిని బట్టి మనం వ్యాధి లక్షణాలను ఊహిస్తాము? దీనికి ఆన్సరు కణజాలము లేదా అవయవం విధులను బట్టి వ్యాధి లక్షణాలను ఊహిస్తాము. నెక్స్ట్ బిట్ చూడండి, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడని వ్యాధి. దీనికి ఆన్సర్ మసూచి. నెక్స్ట్ బిట్ చూడండి, కామెర్ల వ్యాధి నివారణకు ఏ వ్యాక్సిన్ వాడుతారు? దీనికి ఆన్సరు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వ్యాధి పేరు, వ్యాధి లక్షణాలు ఉన్నాయి, ఇవి ఒకసారి చూసుకోండి. ఇంతటితో ఆరోగ్యం మరియు పరిశుభ్రత చిన్న టాపిక్ యొక్క బిట్స్ చెప్పుకోవడం జరిగింది. మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ఈ క్లాస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మేము మరిన్ని బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.